హలో గైస్. ఈ వీడియోలో మనము వాల్యూమ్ 3 అంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఒకసారి రీక్యాప్ అయితే చూసుకుందాము. లాస్ట్ వీడియోలో ఏం జరిగిద్దంటే మన డాంకీని ఎవరు చంపారో కెంజికి తెలిసిద్ది. అండ్ వాడికి పట్టలేనంత కోపం వస్తదనమాట. అట్ ది సేమ్ టైం వాడికి చాలా బాధ కూడా వేసిద్ది. దాంతో మన సీన్ కట్ చేసేస్తారు అర్ధాంతరంగా. ఇప్పుడు మనము దాని తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు ఇది వాల్యూమ్ 3 కాబట్టి దీనిలో కూడా మనకి ఇంట్రొడక్షన్ ప్రొఫైల్స్ ఇస్తారనమాట. ఇందులో అన్నిటికన్నా మెయిన్ టాప్ రైట్ కార్నర్లో మనకు ఒకటి చూపిస్తారు. అక్కడ ఏమని ఉంటుందంటే ఫ్రెండ్ యొక్క ప్లాన్ అనేది మన ప్రపంచాన్ని అంతం చేయడము. ఈ ఫ్రెండ్ని కేవలం కెంజీ మాత్రమే ఆపగలడు, ఎందుకంటే ఇవన్నీ కెంజీ యొక్క ఆలోచనలే అని రాసి ఉంటుందన్నమాట. అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ డిస్క్రిప్షన్ కూడా చూద్దాం మనము. ఇక్కడ కానా డిస్క్రిప్షన్ మారిపోతుందన్నమాట. కానా కెంజీ వాళ్ళ సిస్టర్ యొక్క డాటర్ ప్లస్ కానా యొక్క ఫాదర్ అన్నోన్ అనేసి రాసి ఉంటుంది. అండ్ ఓడ్చో డిస్క్రిప్షన్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. అక్కడ ఏమని ఉంటుందంటే ఓడ్చో వరల్డ్ డిస్ట్రక్షన్ యొక్క ప్లాన్ని తయారు చేశాడు అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇంతకుముందు వాడొక బిజినెస్ మ్యాన్ కానీ ఇప్పుడు కన్మరుగైపోయాడు అనేసి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. వీడొక మిస్టీరియస్ కల్ట్కి కరిస్మాటిక్ లీడర్ అనేసి ఉంటుంది. అండ్ వీడు శాన్ ఫ్రాన్సిస్కోలో జర్మ్స్ని రిలీజ్ చేశాడు అని కూడా ఉంటుందన్నమాట. అండ్ హీఈస్ వన్ ఆఫ్ కెంజీస్ క్లాస్మేట్స్ అని కూడా ఉంటుంది. అండ్ గాడ్ యొక్క డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఈయన లీడర్ ఆఫ్ హోమ్లెస్ అండ్ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసే పవర్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. వాడి పేరే షోగన్ అనమాట. వీడి పేరు, ఏజ్, నేషనాలిటీ అసలు ఏమి తెలియవు. హీఈస్ అన్ అన్నోన్ పర్సన్ అనేసి ఉంటుంది డిస్క్రిప్షన్. వీడేంటో మనకి వచ్చే చాప్టర్స్లో తెలుస్తుంది. వీడు చాలా ఇంపార్టెంట్ పర్సన్, సో స్టే ట్యూన్డ్. అండ్ ఇప్పటిదాకా ఇంట్రొడక్షన్స్ చాలు, ఇంకా మనం కంటిన్యూ చేద్దాం స్టోరీని. ఈ ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చేసి హీరో విత్ ఎ గిటార్ అనమాట. చలో లెట్స్ స్టార్ట్. చాప్టర్ ఓపెన్ చేయగానే సంథింగ్ రివర్లో పడేస్తారు వీళ్ళు. ఏంట్రా అని చూస్తే ఆ శవం అనమాట. వాడు అట్లా మాట్లాడుతూ సస్తాడు. సో ఫైనల్గా వీడిని ఆ డ్రైనేజ్ లోపల పడేస్తారు. పడేసిన వాళ్ళు ఇట్లా అనుకుంటారు అనమాట, ఓ ఎందుకంత గట్టిగా పడేస్తున్నావు, ఎవరైనా వింటున్నారా, ఎవరైనా చూస్తున్నారా అనేసి అనుకుంటారు. ఆడు అలా మెల్లగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆయన్ని పడేసిన ఈ బెగ్గర్స్ ఏమో మనము ప్రే చేద్దాము, ఈడు హెవెన్కి వెళ్తే బాగుండు, దెయ్యంలా మారి మా వెంట తిరక్కరా బాబు అనేసి అలా ప్రే చేస్తూ ఉంటారనమాట. కట్ చేస్తే మన గాడ్ అడుగుతాడనమాట కెంజీని, సో ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అనేసి. చూస్తుంటే వీడు నీకు నిజం చెప్పడానికే వచ్చి చచ్చినట్టున్నాడు అని అంటాడు. అలా అంటే కెంజిగాడు కొంచెం ఆలోచనలో పడతాడు. ఈ వెనకాలన్న బెగ్గర్స్ ఏమో నువ్వు ఈ విషయం గురించి మర్చిపోవాలి, అండ్ వీడు చెప్పింది గుర్తుంది కదా, దయచేసి పోలీసులకు చెప్పొద్దు అని కూడా అన్నాడు అని అంటారు. అండ్ గాడ్ కూడా ఒకవేళ నేనే నీ పొజిషన్లో ఉంటే నేను కూడా గివప్ ఇచ్చేస్తా అని అంటాడు. కానీ మీ ఫ్రెండ్ ఆ లెటర్లో ఏం రాశాడో నాకైతే తెలీదు అనేసి అంటాడు గాడ్. అప్పుడు కెంజీ ఒకసారి ఆ లెటర్ ఎత్తి ఇట్లా చూస్తాడనమాట, డాంకీ అనేసి అనుకుంటాడు. అప్పుడు గాడ్ ఇట్లా అంటాడనమాట, ఈ జనాన్ని చూస్తుంటే వీళ్ళని ఎదిరించి నువ్వేం పీకలేవని నాకు అనిపిస్తుంది అనేసి అంటాడు. నువ్వేం చేయబోతున్నావు అనేసి అడుగుతాడు. మళ్ళీ నువ్వేం చేయబోతున్నావు అనేసి అడుగుతాడనమాట. ఇంకా కెంజీ ఆ ప్లేస్ నుంచి ఉరకడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఈ బెగ్గర్స్ అందరూ ఇట్లా అనుకుంటారు, ఈడేంటి పరిగెడుతున్నాడు అనేసి. అప్పుడు ఈ ముసలోడు ఉంటాడు గాడ్ ఇట్లా చెప్తాడనమాట, కానీ నా డ్రీమ్ ప్రకారం అనేసి చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానల్ ఇట్లా వస్తుంది అనమాట, ఆ అన్సక్సెస్ఫుల్ డెడ్ లక్ గాయ్ అని ఏదో చెప్పబోతాడు, దాంతో కట్ అయిపోతుంది అనమాట. లైక్ కనీసం మనకి గాడ్గా డ్రీమ్లో ఏమొచ్చిందో కూడా చెప్పరు. అండ్ ఈ కెంజిగాడు అట్లా పరిగెడతా ఉంటాడు. వాడికి ఆయన్ని గుర్తుకొస్తాయి అనమాట. ఆడు చచ్చే ముందు మాట్లాడుతూ ఉంటాడు కదా, ఫ్రెండ్ వరల్డ్ని డిస్ట్రాయ్ చేయబోతున్నాడు, ఇవన్నీ నీ ఐడియాసే, నువ్వు చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు రాసిన ఐడియాసే, కేవలం నువ్వే కాపాడగలవు, అవన్నీ గుర్తుకొస్తూ ఉంటుంది వాడికి. ఇట్లా ఆగమాగం అవుతూ ఉంటాడు. అసలు నేను ఏం చేయాలరా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో హీరో విట్టే గిటార్ చాప్టర్కి స్టార్ట్ అవుతుంది. వీడు ఇట్లా పరిగెట్టుకుంటూ వచ్చేసాడనమాట షాప్కి. అక్కడ వాళ్ళ మమ్మీ అడిగిద్దనమాట, ఎక్కడ తిరుగుతా ఉన్నావు ఇంతసేపు, నువ్వు కేవలం ఒక పిక్ పాకెట్ వెనకాల వెళ్ళావు అంతే కదా,
అనేసి అడిగిద్ది. అప్పుడు ఈడు కానాని ఇచ్చేస్తాడు వాళ్ళ మమ్మీకి. అప్పుడు వాళ్ళ మమ్మీ ఇట్లా అంటది, "నువ్వేం చేయబోతున్నావురా? కానాని బెడ్‌రూమ్‌లో నిద్రపుచ్చు" అనేసి అడిగిద్ది. వీడు సడెన్‌గా ఇట్లా వెనక్కి తిరిగి కొంచెం దూరం వచ్చి అక్కడున్న న్యూస్ పేపర్ తీసుకొని మళ్ళీ పైకి ఉరుకుతాడనమాట. అప్పుడు వాళ్ళ మమ్మీ తిట్టిద్దనమాట. "కెంజీ నువ్వెప్పుడు నన్ను తిడతా ఉంటావు గదా! మనం న్యూస్ పేపర్స్‌ని అమ్మాలి, చదవకూడదనేసి ఏం చేస్తున్నావు?" అనేసి అడిగిద్ది. ఈడేమో పరిగెట్టుకుంటూ లోపలికెళ్ళిపోయి డోరేసుకొని కూర్చుంటాడు. వాడిట్లా అనుకుంటాడనమాట లోపల. దీనికి నాకు ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు అనేసి స్లోగా న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తాడు. అందులో ఉన్న కంటెంట్ చూసి వీడికి బీపీ పెరిగిపోతా ఉంటది. మళ్ళీ ఆ చచ్చిపోయినోడి మాటలు గుర్తుకొస్తాయి వీడికి. ఫస్ట్ శాన్ ఫ్రాన్సిస్కో నెక్స్ట్ ఏంటి అనేసి. అప్పుడు వీడు చిన్నప్పుడు అంటాడు గదా! సో, నెక్స్ట్ లండన్ అనేసి. ఆ డైలాగ్ మనకు వినిపిస్తది. ఫస్ట్ శాన్ ఫ్రాన్సిస్కో కెఫే, నెక్స్ట్ స్నాక్ లండన్ అవన్నీ గుర్తుకొస్తాయి వీడికి. వీడికింకా ఫుల్ ఆయాసం వస్తూనే ఉంటది. కట్ చేస్తే మనకి న్యూస్ పేపర్ చూపిస్తారు. అందులో ఆ మిస్టీరియస్ పాథోజన్స్ అనేవి లండన్‌లో గూడా స్ప్రెడ్ అయ్యాయి అనేసి ఉంటదనమాట. ఈడింకా వీడికి టోటల్‌గా మైండ్ దొబ్బిద్ది. అసలిది ఇంపాసిబుల్ అనేసి గట్టిగా అరుస్తాడు. ఇంకా అట్లా దేక్కుంటూ ఆ డబ్బా దగ్గరికెళ్తాడనమాట. డబ్బా ఓపెన్ చేసి లోపలేమున్నాయనేసి చూస్తాడు. అందులో ఒక డ్రాయింగ్ ఉంటది గదా! ఆ డ్రాయింగ్‌లో వానికి లేజర్ గన్ కనిపిస్తదనమాట. వీడు జల్దీ ఎళ్లి ఆ చచ్చిపోయినోడిచ్చిన లేజర్ గన్‌ని పట్టుకుంటాడు. వాడదంతా చూసి రియలైజ్ అవుతాడనమాట. తర్వాత మళ్ళీ ఆ డ్రాయింగ్‌లో ఉన్నదాన్ని చూస్తాడు. అప్పుడు ఆడికి ఆ పెద్ద రోబో లాంటిది కనిపిస్తది. అక్కడ డిస్క్రిప్షన్ రాసుంటదనమాట. జైంట్ రోబోట్ 50 మీటర్స్ హైట్ ఉంటది. 1,000,000 టన్స్ వెయిట్ ఉంటది అనేసి. మళ్ళా ఆ రోబోలో నుంచి లేజర్ బీమ్స్ వస్తాయనేసి రాసుంటది. ఈడివన్నీ చూసి ఇంకా వీడి మొత్తం మైండ్ పోతది. షేక్ అయిపోతాడు టోటల్‌గా. తర్వాత జేబులో డాంకీ రాసిచ్చిన లెటర్ ఉంటది గదా! దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు స్లోగా. ఆ లెటర్‌లో ఇట్లుంటదనమాట. ఇది కెంజికి రాస్తున్నా అనేసి. నేనిప్పుడు చాలా డేంజరస్ సిట్యుయేషన్‌లో ఉన్నాను. నా చెత్త హ్యాండ్ రైటింగ్‌కి నన్ను క్షమించు అనేసి ఉంటది. స్టార్టింగ్‌లో ఫ్రెండ్ నువ్వే ఏమో అనుకున్నా అనేసి ఉంటది. నాకలా డౌటొచ్చి కొన్నిసార్లు నీ వెంట పడ్డాను నేను అనేసి ఉంటది. కానీ నువ్వు ప్రతిరోజు ఆ చిన్న పిల్లనేసుకొని నీ స్టోర్‌లో చాలా కష్టపడి పని చేస్తా ఉన్నావు. సో, నువ్వు ఫ్రెండ్‌వి కాదు అనేసి అంటాడు. నువ్వు నా పాత స్నేహితుడివి అనేసి అంటాడు. సో, ఇప్పుడు ఫ్రెండ్ ఎవరు అనేసి క్వెషనేస్తాడు. ఇదైతే క్లియర్. వాడు మన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ గ్రూప్‌లో ఒక పర్సన్ అనేసి చెప్తాడు. మనలో ఒకడు వాడు. వాడికి మనం పెరుగుతున్నప్పుడు మనం చేసిన చిన్న పిల్లల ఆటలు అవన్నీ తెలుసు. ప్రస్తుతం సిట్యుయేషన్ చాలా దారుణంగా తయారైంది. ఫ్రెండ్ నిజంగానే మన ప్రపంచాన్ని అంతం చేయడానికి ట్రై చేస్తున్నాడు అనేసుంటది. మనము ఫ్లాగ్ కింద నుంచొని ప్ర ప్రపంచాన్ని కాపాడుతాము అని చెప్పి ఓత్ తీసుకున్నాం గదా! సో, కేవలం నువ్వు మాత్రమే మన ప్రపంచాన్ని కాపాడగలవు అనేసుంటదనమాట ఆ లెటర్‌లో. ఇంకా వీడు ఆ మాటలన్నీ చూసి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. డాంకీ అనేసి ఏడుస్తాడు. ఇంకా పక్కనే కబోర్డ్‌లో ఓపెన్ చేసి లోపల నుంచి ఒక గిటార్ లాగుతాడనమాట బయటకి. కింద వాళ్ళ మమ్మీ ఇట్లా అనుకుంటది. వీడెవడ్రా వేస్ట్ ఫెలో స్టూపిడ్ బాయ్ అనేసి తిట్టుకుంటది. కట్ చేస్తే పైన ఫ్లోర్ నుంచి బ్యామ్ అనేసి రాక్ మ్యూజిక్ వినిపిస్తదనమాట. అసలు ఈడేం చేస్తున్నాడురా అర్ధరాత్రి సౌండ్ ఏంటి అనేసి అనుకుంటది వాళ్ళ మమ్మీ. ఈడేమో పైన గిటార్ వాయిస్తా ఉంటాడనమాట. ఫుల్ ఇంకా ఎలక్ట్రిక్ గిటార్ పెట్టుకొని ఎనకాల సౌండ్ బాక్స్ పెట్టుకొని ప్లే చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనకు చూపిస్తారనమాట గాడ్ డ్రీమ్ ఏంటనేసి. నా డ్రీమ్‌లో వీడు గట్టిగా నిలబడి పోరాడతాడు. మన ప్రపంచాన్ని కాపాడడానికి పోరాడతాడు అనేసి చెప్తాడు. దాంతో గాడ్ గాడిని కట్ చేసేస్తారు మనకి. వీడు అట్లనే ప్లే చేస్తా ఉంటాడనమాట. వాడట్లా ప్లే చేస్తా ఉంటే మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో కెంజీ వాయిస్ ఇనిపిస్తది. ఆ స్ట్రింగ్స్ అన్నీ తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ప్లస్ నా ఫింగర్ టిప్స్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. నా లెఫ్ట్ హ్యాండ్‌కి లైక్ పెయిన్ అనేదే తెలియలేదు. మొత్తం నంబ్ అయిపోయింది. కానీ అప్పుడు కూడా ఆ 26,000 యెన్ గిటార్ వాయిస్తూనే ఉంది. ప్లే అయితనే ఉంది అనేసి చెప్తాడు. కట్ చేస్తే వీడు వాయించడం విని బయట నుంచి పోలీసోళ్ళు, నైబర్స్ అందరూ వస్తారనమాట ఆ ఫుల్ సౌండ్‌కి. ఈడు కెంజీ ఇట్లా చెప్తా ఉంటాడు మనకి. 1969లో బీటిల్స్ ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాన్సర్ట్‌ని యాపిల్ రూఫ్ టాప్ మీద ప్లే చేసినారు అనేసి లైక్ ఇట్లా పోలీసులొచ్చి ఆపడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు ఫుల్ వాల్యూమ్‌తో ప్లే చేస్తూనే ఉన్నారు అనేసి చెప్తా ఉంటాడు. అండ్ వాడిని వాడే ఇట్లా మోటివేట్ చేసుకుంటారనమాట.
లైక్ పాత కెంజిలా మారు, పాత కెంజిలా మారు అనేసి వాడిని వాడే మోటివేట్ చేసుకుంటూ అట్లా ప్లే చేస్తూనే ఉంటాడు. కట్ చేస్తే మార్నింగ్ అయిపోతది మనకి. హమ్మయ్య! ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అనేసి పోలీసోళ్ళు అనుకుంటారు. వీళ్ళ మమ్మీ తిట్టుకుంటదింకా. ఈ మూర్ఖుడు అసలు ఏం చేస్తున్నాడు అనేసి. మనకి పైన గిటార్‌ని చూపిస్తారు. ఆ గిటార్‌కి 2 స్ట్రింగులు తెగిపోయి ఉంటాయి ఏకంగా. వీడు బేసిక్‌గా అప్పుడు ఆపుతాడనమాట ఇంకా. సో, ఐయామ్ సపోజ్డ్ టు సేవ్ ద వరల్డ్ అనేసి అనుకుంటాడు. ఈ చాప్టర్ పేరేంట్రా అంటే డిటర్మినేషన్. కట్ చేస్తే మనకి మరో గాడిని చూపిస్తారు. వీడు నూడిల్స్ తింటా ఉంటాడనమాట. సో, నువ్వు దాని గురించి ఏం మాట్లాడాలనుకున్నావు అనేసి అంటాడు. మరోగాడు ఆని పిల్లోడితో వస్తాడనమాట. నేను నీకు చెప్పా కదా కింద పడేద్దని అనేసి ఆడిని కొడతాడు బుడ్డోడిని. అప్పుడు ఇలా అంటాడు మరువు, వీడసలు తింటూనే ఉంటాడు. కానీ మేమిద్దరం డైట్‌లో ఉన్నాము అనేసి నవ్వుతాడనమాట. అప్పుడు కెంజి అడుగుతాడు, ఇప్పుడు నీకెన్ని సంవత్సరాలు ఆడ్చాను అనేసి. ఆడు చెప్తాడు, ఇప్పుడు నేను సెకండ్ గ్రేడ్ అని చెప్తాడు. వీడు చూడ్డానికి సేమ్ నీలానే ఉన్నాడు చిన్నప్పుడు అనేసి అంటాడు. అప్పుడు ఈ మరోగాడు కూడా అంటాడనమాట, అవునవును మా వైఫ్ కూడా ఎప్పుడు అలానే అని తిట్టిద్ది నన్ను అనేసి అంటాడు. మేమెప్పుడు మార్నింగ్ రన్నింగ్‌కి వెళ్తా ఉంటాము అనేసి అంటాడు. ఈ బుడ్డోడేమో అవునవును రన్నింగ్ చేస్తే నాకు చాలా ఆకలేస్తుంది అనేసి అంటాడు. ఈ కెంజి గాడేమో నీ పిల్లోడు కూడా నువ్వు చిన్నప్పుడు ఎలా మాట్లాడేవాడో అలానే మాట్లాడుతున్నాడు అనేసి అంటాడు. ఈ మరోగాడు నవ్వుతాడనమాట. నేను నిజంగానే ఇలానే మాట్లాడేవాడినా అనేసి. అప్పుడు కెంజి అంటాడు, అవును నువ్వు అనేవాడివి. నీ చిన్నప్పటి విషయాలు నాకేమైనా గుర్తున్నాయంటే అది నువ్వు ఆకలితో ఉండడం మాత్రమే అనేసి చెప్తాడు. అప్పుడు మరోగాడు అంటాడు, అవునులే ఆయన చిన్నప్పటి విషయాలు నాకేం గుర్తులేవులే అనేసి అంటాడనమాట. దాంతో ఇంకా ఫైనల్‌గా అడుగుతాడు, సో, నువ్వు ఇంతకీ దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పి. ఈడు ఊ అని స్టార్ట్ చేయబోతాడు. కానీ ఈడు మళ్ళీ అరుస్తాడనమాట. ఇట్లా ఆ బుడ్డోడిని అరుస్తాడు. లైక్ మీ మదర్‌కి చెప్పకు మనం ఇట్లా రామెన్ తినడానికి వచ్చామని, లేదంటే తను నా మీద అరుస్తుంది అని చెప్తాడు. ఈ బుడ్డగాడేమో ఓకే. కానీ నాకు ఇంకో బౌల్ ఇప్పిస్తే చెప్పను అనేసి అంటాడనమాట. ఓకే. ఇంకొక 2 మోర్ రామెన్స్ అనేసి అడుగుతాడు. కెంజి గాడు నవ్వుతాడనమాట. సో, ఏంటి మ్యాటర్ అనేసి మళ్ళీ అడుగుతాడు. ఈడేమో ఏం లేదులే అనేసి అంటాడు. అప్పుడు ఇట్లా లోపల అనుకుంటాడింకా, నేను వీనికి చెప్పలేను ఈ విషయము అనేసి. ఈ మరోగాడేమో బుడ్డోడిని తిడతాడిట్లా, సూప్‌ని షర్ట్ మీద ఒలక మోసుకోకు అనేసి. ఇంకా అట్లా కెంజి లోపల అనుకుంటా ఉంటాడనమాట. ఈ చెత్తలో నేను వీడిని ఇన్వాల్వ్ చేయాలనుకోవట్లే అనేసి అనుకుంటాడు. ప్రపంచాన్ని నాతో కలిసి కాపాడమని వీడికి చెప్పలేను నేను అనేసి అనుకుంటాడు. దాంతో ఇంక ఆ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకొక పార్కింగ్ లాట్‌ని చూపిస్తారనమాట. అక్కడ మనకి యోట్సుట్సునెని చూపిస్తారు. లైక్ వాడేమో నేను నా వల్ల కాదురా ఇంకా ఐయామ్ హోప్‌లెస్ అనేసి కూర్చొని ఉంటాడు ఫుల్ డిప్రెస్డ్ మోడ్‌లో. ఏమైంది యోట్సుట్సునే అనేసి ఈడు అడుగుతాడు కెంజి. నేను చాలా దారుణమైన మిస్టేక్ చేశా అనేసి చెప్తాడు. ఏంటి పనిలోనా అనేసి అడుగుతాడు కెంజి. అబ్బా! నా పనైపోయింది అనేసి యోట్సుట్సునే అనుకుంటాడు. ఇంతకీ ఏమైంది చెప్పు అని కెంజి అడుగుతాడు. ఆ స్లిప్‌లో 4 కార్ట్రిడ్జెస్ ఆఫ్ టోనర్ అనుంది. కానీ నేను జాపనీస్ కాంజీ లెటర్స్‌లో అది 1000 ఏమో అనుకున్నా అనేసి అంటాడు. అండ్ దానివల్ల మనకి ఒక ఫుల్ ట్రక్ లోడ్ అంతా టోనర్స్ వస్తున్నాయి అనేసి అంటాడనమాట. కెంజి గాడు ఇట్లా అనుకుంటాడు 4 అనేసి. ఆ సింబల్ 1000ని రిప్రజెంట్ చేస్తది జాపనీస్ కాంజీ లెటర్స్‌లో. సో, ఇప్పుడు నేను మిగతా 996 కార్ట్రిడ్జెస్‌తో ఏం చేసుకోవాలి అనేసి అనుకుంటాడు. యోట్సుట్సునే గాడు ప్రాబబ్లీ నేను సూసైడ్ చేసుకోవాలేమో అనేసి డిప్రెస్ అయిపోతాడు. నువ్వేమంటున్నావు అనేసి కెంజి అంటాడు. నెక్స్ట్ దాంట్లో లేదంటే నేను ఏదైనా కల్ట్ జాయిన్ అయిపోవాలా అనేసి అడుగుతాడు. నాతో అసలు ఏ పని అవ్వట్లేదురా అనేసి అంటాడు. ఐయామ్ హోప్‌లెస్ అనేసి అనుకుంటాడు. కెంజి ఏమో లేదు నువ్వు హోప్‌లెస్ కాదు అనేసి అంటాడు. ఈ యోట్సుట్సునే గాడేమో ఇట్లా చెప్తాడనమాట. ప్రాబబ్లీ ఇందువల్లనేనేమో నా వైఫ్ తన పేరెంట్స్ ఇంటికెళ్ళిపోయింది నా డాటర్‌ని తీసుకొని అని చెప్తాడు. అప్పుడు కెంజి ఇట్లా అంటాడనమాట. దానికి దీనికి అసలు సంబంధమే లేదు అని చెప్తాడు. నువ్వు వెనక్కి వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పు అనేసి అడుగుతాడు. వీడేమో అపోలోజైజ్ చేస్తే ఎటువంటి ఉపయోగం లేదు కెంజి అని చెప్తాడు. నువ్వు ట్రై చేసే వరకు నీకు తెలీదురా అని కెంజి అంటాడు. ఓకే అయితే అనేసి యోట్సుట్సునే అనుకుంటాడు. అప్పుడు కెంజి అంటాడు ఎగ్జాక్ట్‌లీ నువ్వే చూసుకో ముందు ఇదంతా చెప్పుకోవడానికి ఒక ఫన్నీ స్టోరీలా అనిపిస్తుంది అని చెప్తాడు.
యాక్చువల్లీ నేను చాలా సేపటి నుంచి నవ్వు ఆపుకుంటున్నా అనేసి అంటాడు. అలా అని వాళ్ళు నవ్వుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. ఇదసలు ఫన్నీగానే లేదు. నిజం చెప్పాలంటే నువ్వు చాలా స్టూపిడ్ అనేసి అంటాడు. యోచిస్తున్న గాడు ఇప్పుడే నాకు కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది అనేసి చెప్తాడు. ఓకే అనేసి ఇంక లేస్తాడు ఆడు. మీ వైఫ్‌ని, డాటర్‌ని చూడడం ఒక బెటర్ ఐడియా నీకు అనిపించట్లేదా అనేసి అడుగుతాడు. ప్రాబబ్లీ అది కొంచెం కష్టమైన పనే అనేసి అంటాడు. అవునవును కష్టమైన పనే అని కెంజి కూడా అంటాడనమాట. ఓహ్! అవును ఇంతకి నువ్వు దేని గురించో మాట్లాడాలన్నావు గదా! అనేసి యోచిస్తూనే అంటాడు. ఆ! ఏం లేదులే అనేసి కెంజి అంటాడనమాట. పక్కానా అనేసి ఈడు అడుగుతాడు. అప్పుడు ఈ లోపల అనుకుంటాడు. లేదు నేను వీనికి కూడా ఈ విషయం చెప్పలేను అనేసి. నేను యోచిత్సునేని నాతో ప్రపంచాన్ని కాపాడడానికి రమ్మని పిలవలేను అనేసి అనుకుంటాడు. దాంతో ఆ సీన్ కట్ అనమాట. నెక్స్ట్ మనకి ఓచానమిజు ఇంజినీరింగ్ స్కూల్‌ని చూపిస్తారు. అక్కడ మనకి ఒకడిని చూపిస్తారు. ఆడెనక్కి తిరిగి హాయా మిస్టర్ ర్యాంపేజ్ అనేసి క్వెషన్ ఏస్తాడు. లైక్ కెంజిని ఉద్దేశిస్తూ అంటాడనమాట. మేమిప్పుడేమి సాఫ్ట్ బాల్ ఆడట్లేదు అనేసి చెప్తాడు. ఆడొక స్టూడెంట్ అనమాట. అందరికీ ఒక కొత్త సబ్జెక్ట్ దొరుకుతుంది అనేసి అంటాడు. అప్పుడు కెంజి ఇట్లా అడుగుతాడు. మసాఓ కున్ ఇంకా కాలేజ్‌కి రాలేదా అని. లేదు మసాఓ ఇంకా తిరిగి రాలేదు. అండ్ ప్రొఫెసర్ షికిషిమా గూడా ఇంకా మిస్సింగ్‌లోనే ఉన్నాడు అనేసి చెప్తాడనమాట. ఓహ్! ఆహ్, తమురో మసాఓ గదా! అనేసి లైక్ ఏదో గుర్తు తెచ్చుకుంటాడు. వాడికొక ప్యాకేజొచ్చింది. దాన్ని లెక్చర్ హాల్‌లో పెట్టాను అనేసి చెప్తాడు. ప్యాకేజా? ఏం ప్యాకేజ్ అనేసి వీడు అడుగుతాడు. జస్ట్ ఒక 100 పోస్టర్స్ ఏమో అనేసి అంటాడు ఈడు. కెంజి గాడు పోస్టర్సా అని క్వెషన్ ఏస్తాడు. అప్పుడు ఆ స్టూడెంట్ గాడు ఇట్లా అంటాడు. అవును పోస్టర్సే. ఆ బుల్లెటిన్ బోర్డ్ మీద ఒకటి కూర్చుంది ఎళ్లి చూసుకో అని చెప్తాడు. ఈ కెంజి గాడు అట్లా ఎళ్లి ఆ బోర్డ్ మీద చూస్తాడనమాట. అప్పుడు ఆడికి కనిపిస్తది. ఆ పోస్టర్‌లో ఫ్రెండ్ గాని సింబల్ ఉంటది. నీకు కావాలంటే నేను కొన్ని తీసుకొస్తాను. ల్యాబ్‌లో ఒక బిలిజాన్ ఉంది అనేసి చెప్తాడు. ఈడు అలా ఆ పోస్టర్‌ని చూస్తే 169థ్ ఫ్రెండ్ కాన్సర్ట్ అనేసి ఉంటదనమాట. ఈడు ఫ్రెండ్ కాన్సర్టా అని షాక్ అయితాడు. తర్వాత ఈడు మళ్ళీ కింగ్ మార్ట్‌కొచ్చేస్తాడు ఆ షాప్‌కి. వచ్చేసి ఆ రూమ్ లోపలున్న ఆ లేజర్ గన్‌ని ప్యాంట్ లోపల పెట్టుకుంటాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో మనకు మళ్ళీ కింగ్ మార్ట్‌ని చూపిస్తారు. అక్కడ వాళ్ళ మమ్మీ కెంజి ఇక్కడ లేడు అనేసి చెప్పిద్దనమాట. ఈ మరోకి యోచిత్సునేకి. అసలు షాప్ మొత్తం దారుణంగా తయారైంది. ఇంకా దాంతో పాటు వీడు కానాని గూడా జాగ్రత్తగా చూసుకోవట్లేదు అనేసి తిట్టుకుంటా ఉంటది వాళ్ళ మమ్మీ. ఓకే. అయితే మేము కాసేపు తర్వాతొస్తాము అనేసి యోచిత్సునే గాడు బయలుదేరుతాడు. యాక్చువల్లీ వాడు మాతో ఏదో చెప్పాలనుకున్నాడు అని మరో అంటాడనమాట. అప్పుడు వాళ్ళ మమ్మీ ఇట్లా చెప్పిద్ది. ఏం చెప్పాలనుకున్నాడో ఏమో ప్రాబబ్లీ వాడికి పిచ్చి పట్టుకున్నట్టుంది. రాత్రంతా గిటార్ వాయిస్తా ఉన్నాడు సడెన్‌గా. అండ్ ఈరోజు ఏదో కాన్సర్ట్ అని ఎళ్ళిపోయాడు అని చెప్పిద్ది. ఈళ్ళిద్దరు కాన్సర్టా అనేసి షాక్ అవుతారు. అవును. వాడేదో ఫ్రెండ్ యొక్క కాన్సర్ట్ అని మాట్లాడుతున్నాడు అని చెప్పిద్ది వాళ్ళ మమ్మీ. కట్ చేస్తే మనకి కెంజిని చూపిస్తారు. ఈడు వెళ్ళిపోతాడు కాన్సర్ట్‌కి. 169 కాన్సర్ట్ ఆఫ్ ఫ్రెండ్ అనేసి అక్కడ పెద్ద బోర్డ్ ఉంటది. దానికెళ్ళి సీదా దాని ముందు నుంచొని ఉంటాడు. అసలు ఈడేం ఆలోచిస్తున్నాడో ఏమో! అక్కడ కాన్సర్ట్ అయితా ఉంటది. ఇట్లా వాయిస్‌లు వినిపిస్తా ఉంటాయి రూమ్ లోపల నుంచి. నాకు చాలా దారుణమైన క్లాస్ట్రోఫోబియా ఉంది అనేసి. ఇంకొకడేమో ఓహ్! అవునా! అయితే నీకు స్మాల్ ప్లేసెస్ అంటే నచ్చవా? అనేసి అడుగుతాడు. అలా ఇంగ్లీష్‌లో ఒక సొల్లు జోక్ చెప్తా ఉంటారనమాట ఈళ్ళిద్దరూ. అసలు ఆ సొల్లు జోక్‌కి మనకు నవ్వే రాదు. 'డీల్ విత్ ఎక్స్‌పెక్టేషన్స్' అని జోక్ ఎండ్ చేయంగానే అక్కడున్న ప్రతి ఒక్కరు నవ్వుతారు. ఈ ఫ్రెండ్ కల్ట్‌లో ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. మధ్యలో కెంజి గాడొక్కడే ఏం చెప్తున్నార్రా ఈళ్ళు అనేసి షాక్‌లో ఉంటాడాడు. ఈ చాప్టర్ పేరే షో డౌన్ అనమాట. కావాలంటే వెనక్కెళ్ళి ఒకసారి పాజ్ చేసుకొని ఆ జోక్‌ని చదవండి. మీకే అర్థమైతది. అసలది జోకే గాదు. దాని తర్వాత ఇంకొకడెవడో వచ్చి బుడ్డ గిటార్ పట్టుకొని 'మామ డైమా' అనేసి ఏదో అంటాడు. దానికి కూడా ఈళ్ళు నవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. కెంజి గాడికి అర్థం గాదు. అసలు ఇందులో అంత నవ్వు తెప్పించేది ఏముందిరా అనేసి అనుకుంటాడు వాడు. మళ్ళీ ఎవరో ముగ్గురొచ్చి ఏదో కామెడీ డాన్స్ ఏస్తా ఉంటారు. దానికి గూడా నవ్వుతా ఉంటారు వీళ్ళు. అసలిది ఫన్నీగానే లేదు అనేసి కెంజి అనుకుంటాడు లోపల. ప్రాబబ్లీ నేనేమైనా మిస్ అయ్యానా అనేసి అనుకుంటాడు కెంజి. అసలు ఈళ్ళందరితో ఏంటి వీళ్ళందరికీ ప్రాబ్లమ్ ఏంటి అనేసి అనుకుంటాడు. అసలు ఈ ఫ్రెండ్ గాడు ఎప్పుడు రాబోతున్నాడు అనేసి లోపల నుంచి గన్ పట్టుకొని రెడీగా ఉంటాడనమాట. అప్పుడు లోపల ఇట్లా అనుకుంటాడు. లేదు ఇంత క్రీపీ ప్లేస్‌లో నేను ఈ పని చేయలేను. ఇంకొంచెం సేపు నేను ఇక్కడే ఉంటే అనేసి ఇట్లా
లెవ్వబోతాడు. కానీ సడెన్‌గా అందరూ గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తారు. ఏంట్రా అని వీడు ఇట్లా స్టేజ్ ముందుకు చూస్తాడు. అక్కడొక బ్యాండ్ ఉంటదనమాట. 'ఐ రాక్' అనేసి ఒకడొస్తాడు. ఈళ్ళందరూ 'రాక్ యూ, రాక్ యూ' అనేసి అరుస్తా ఉంటారు. మన కెంజి గానికి కూడా రాక్ అంటే ఇష్టం కాబట్టి ఒక సెకండ్ ఆగుతాడనమాట. ఆళ్ళు 'రాక్ యూ, రాక్ యూ' అని కూడా ఏదో జఫ్ఫా పాట పాడుతా ఉంటారు. ఈ కెంజి గాడేమో రాక్ అసలు డెఫినిషన్ అనేదే లేదు. అసలు మనం దేన్ని కూడా ఇది రాక్ కాదు అని చెప్పలేము అని అంటాడనమాట. కానీ, కానీ, కానీ నేను దీన్ని రాక్ అనైతే పిలవను అనేసి అంటాడు. ఆ గ్యాప్‌లో ఈళ్ళేదో పిచ్చోల్లాగా ఇట్లా చేతులు ఊపుతా ఉంటారు. చేతులు పట్టుకుంటా ఉంటారు. అప్పుడు పక్కనున్న అమ్మాయి ఇట్లా అడిగిద్దనమాట. ఏంటి ఏమైనా ప్రాబ్లమా నీకు? నువ్వెందుకు హ్యాపీగా లేవు అనేసి. ఎనకాలున్నోడు కూడా అడుగుతాడు. కమాన్ సిగ్గుపడకు నుంచో నువ్వు కూడా అనేసి. కెంజి ఆడేమో ఇట్లా వాడి భుజాన్ని ఇట్లా వదిలించుకొని ముందుకు నడుస్తా ఉంటాడనమాట. అప్పుడు ఆ మైక్ పట్టుకున్నోడు ఇట్లా అరుస్తాడనమాట. హే ఎవ్రీబడీ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనందరము ఇంత హ్యాపీ టైమ్‌ని ఎంజాయ్ చేస్తుంటే ఒక షై పర్సన్ దీన్నసలు ఎంజాయే చేయట్లేదు అనేసి. అప్పుడు కెంజి గాడు ఏంటి నా గురించే మాట్లాడుతున్నాడా అని అనుకుంటాడు. ఇంతకీ ఎవడాడు అనేసి ఇదిగో అది నువ్వే అనేసి ఒకడికి పాయింట్ చేసి చూపిస్తాడనమాట. ఇంకా ఈళ్ళందరూ కలిసి ఆడిని పట్టుకొని లాక్కొని స్టేజ్ మీద పడేస్తారు. ఏ లేదు లేదు ఆపండి ఆపండి అని ఆడంటాడనమాట. ఈ స్టేజ్ మీద ఉన్నాడు కమాన్ నీ మనసులో ఏముందో పాడు ఇది రాక్ అనేసి అరుస్తాడు. ఆడేమో ఆహా! ఏం పాడాలి అనేసి అనుకుంటా ఉంటాడు. ఈ కిందున్నోళ్ళు రాక్ యూ, రాక్ యూ అని అరుస్తా ఉంటారనమాట. ఇట్లా చేయి పెట్టి ఏయ్ అనేసి అంటాడు. రాక్ యూ అనేసి అంటాడనమాట. కెంజి గాడు అదంతా చూసి అసలు ఓర్చుకోలేకపోతాడు. అలా అలా వాడు రాక్ యూ, రాక్ యూ అంటా ఉంటాడు. కమాన్ పర్ఫెక్ట్ వీడే మన కొత్త రాక్ స్టార్ అనేసి పైనున్నోడు అంటాడనమాట. ప్రాబబ్లీ ఇలా షై పీపుల్ ఇంకా చాలామంది ఉండుంటారు. ఇంకొకడెవడు ఇదిగో నువ్వే అనేసి ఇట్లా కెంజిని చూపిస్తాడు వీడు. ఇంకా ఈళ్ళు కెంజిని పట్టుకొని లేపి ఇసిరేస్తూనే ఉంటారు. కానీ కెంజి గాడు నన్ను వదిలండ్రా అనేసి ఇట్లా మొత్తం విదిలించుకుంటాడు. ఈళ్ళందరూ ఫ్రెండ్ టీ షర్ట్‌లు ఏసుకొని ఉంటారు. ఇంకా కెంజి గాడు ఇట్లా ముందుకెళ్ళిపోయి స్టేజ్ ఎక్కేస్తాడు. నాకు మైక్ ఇవ్వరా అని అడుగుతాడు. మైక్ ఇవ్వరా అనేసి గట్టిగా లాక్కుంటాడు ఇంకా మైక్. మైక్ లాక్కొని ఆహ్, ఇంకో చేత్తో ఇట్లా గన్ పట్టుకొని చెప్తాడనమాట. అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా ఇనండి అనేసి అరుస్తాడు. మీరందరూ ఈ ఫ్రెండ్‌ని నమ్ముతున్నారు గదా! వాడు నా చిన్ననాటి స్నేహితుడిని చంపేశాడు అని చెప్తాడు. ఈ మాటల్ని అసలు ఈ జఫా గాళ్ళు పెద్ద సీరియస్ అని తీసుకోరు. ఈడేం చెప్తున్నాడురా అన్నట్టు అలా చూస్తా ఉంటారాళ్ళు. ఈడు ఇంకా గట్టిగా అరుస్తాడనమాట. వాడే శాన్ ఫ్రాన్సిస్కోలో ఆ పాథోజన్స్‌ని రిలీజ్ చేసిండు అనేసి. అండ్ లండన్‌లో గూడా రిలీజ్ చేశాడు అని చెప్తాడు. దీనివల్ల చాలామంది చనిపోయారు. ఇదంతా ఫ్రెండే చేశాడు అని చెప్తాడు. ఈళ్ళసలు దేకనే దేకరు. అసలు వాడికేం గావాలనుకుంటున్నారో, నెక్స్ట్ వాడేం చేద్దాం అనుకుంటున్నాడో మీకు తెలుసా అనేసి అనబోతాడు. ఎనకాల నుంచి అవును నెక్స్ట్ ఏంటి అని క్వెషన్ వస్తది. ఈడు వెనక్కి తిరిగి ఇట్లా చూస్తాడనమాట. ఈళ్ళందరూ షాక్ అయిపోతారు కిందున్న జనం గూడా. ఎవడో పైనుంచి గాల్లో నుంచి వస్తా ఉంటాడు కిందకి స్లోగా. నెక్స్ట్ ఏం ప్లేస్ అనేసి అడుగుతాడు. కెంజి కున్ అనేసి అంటాడనమాట. కున్ అని జనరల్‌గా మనము మన క్లోజ్ ఫ్రెండ్స్‌ని మాత్రమే పిలుస్తాం అట్లా. దాని తర్వాత మనకి ఆ స్టేజ్ బయటన చూపిస్తారనమాట. కమాన్ ఫ్రెండొచ్చాడు అందరూ చప్పట్లు కొట్టండి అనేసి అరుస్తారు. దాంతో ఆ సీన్ కట్ చేసేస్తారు మనకి. నెక్స్ట్ మళ్ళీ కింగ్ మార్ట్‌ని చూపిస్తారు. చియోసాన్, చియోసాన్ ఇక్కడ రండి అనేసి ఆమె పిలుస్తది. అదే చియోసాన్ అంటే కెంజి వాళ్ళ మదర్ అనమాట. ఏంటి విషయము నేను రిజిస్టర్ చూసుకోవాలి. కానాని ఇంకొంచెం సేపు చూసుకో అనేసి అంటది తను. కానీ ఒకసారి ఇటు రండి అని తను మళ్ళీ పిలుస్తది. ఏంటి అనేసి తినొచ్చిద్దనమాట. ఒక్క సెకండ్ గూడా నువ్వు కానాని చూడకుండా ఉండకు. ఈ మధ్య తను చాలా ఫాస్ట్‌గా పాకుతూ వెళ్ళిపోతుంది అనేసి అంటది వాళ్ళ మమ్మీ. లేదు లేదు ఇది పాకడం మాత్రమే కాదు ఒకసారి చూడండి అని అంటది ఆ లేడీ. ఏం జరుగుతుందిరా ఇక్కడ అనేసి ఆళ్ళిద్దరు షాక్ టోటల్‌గా. తను 2 కాళ్ళ మీద లేచి నుంచుంటదనమాట. ఇదేంట్రా తిను నుంచొనుంది అనేసి షాక్ వాళ్ళ మమ్మీ టోటల్‌గా. ఇదేంటి ఇది చాలా ఎర్లీగా నుంచుంది. ఆహ్, ఇంత చిన్నప్పుడేనా అనేసి వాళ్ళు షాక్ అవుతారు. అండ్ తను చూడడానికి చాలా కోపంగా ఉంది గదా! అనేసి ఇంకొక ఆమె అంటది. ఈ కానేమో బూ బూ అనేసి అంటా ఉంటది. అప్పుడు ఈ అమ్మాయి ఇట్లా చెప్పిద్దనమాట. అండ్ తిను అటువైపే చూస్తుంది అనేసి. ఏంటి కోపంగా ఉంది. మళ్ళీ ఈ డైరెక్షన్ ఏంటి అటువైపు చూడడం ఏంటి అనేసి ఈళ్ళిద్దరు గూడా అట్లా చూస్తారనమాట. అండ్ కానా మళ్ళీ బూ అంటది.
మనకి కట్ చేస్తే మళ్ళీ ఆ స్టేజ్‌ని చూపిస్తారు. ఆ స్టేజ్ లోపల మొత్తం సౌండ్స్ వినిపిస్తా ఉంటాయి. ఫ్రెండ్, ఫ్రెండ్ అనేసి. ఈ కెంజి ఆడు వెనక్కి తిరిగి షాక్ అయిపోతాడు. అదే ఫేస్‌ని మళ్ళీ చూపిస్తారు మనకి. కట్ చేస్తే ఆ ప్యానెల్‌లో ఫ్రెండ్ డిసెండింగ్ ఫ్రెండ్ ఈస్ డిసెండింగ్ అనేసి చూపిస్తారు. ఆళ్ళందరూ అరుస్తా ఉంటారనమాట. ఫ్రెండ్‌కి చీర్ ఏస్తా ఉంటారు. ఈడు గాల్లో నుంచి కింద పడతా ఉంటాడు. అండ్ స్లోగా ల్యాండ్ అయితాడు ఈడు. కెంజి గాడు ఆ సీన్ చూసి ఆశ్చర్యపోతాడు టోటల్‌గా. ఫ్రెండ్ గాడు చీకట్లో నుంచి స్లోగా నడుచుకుంటూ వస్తా ఉంటాడు. అందరూ అరుస్తా ఉంటారనమాట. ఫ్రెండ్‌కి ఫ్రెండ్ కెనాట్ బి బౌండ్ బై గ్రావిటీ అని అరుస్తా ఉంటారు. కెంజి ఆడు ముందుకు తిరిగి ఇట్లా చెప్తాడనమాట. లైక్ అందరూ నోరు మూయండి. ఇది కేవలం ఒక స్టేజ్ ట్రిక్ మాత్రమే. దీనికే మోసపోకండి అని అరుస్తాడు. అట్లా చెప్పంగానే అందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. ఈడింక అరుస్తాడు. మీరెవ్వరు నవ్వకండి. ఒక సెకండ్ ఆగి ఆలోచించండి అనేసి చెప్తాడు. వీడు మళ్ళీ వెనక్కి తిరిగి ఫ్రెండ్‌ని చూస్తాడు. అసలెవర్రా నువ్వు అనేసి అడుగుతాడు వాడు. అక్కడ నుంచోడం కాదు, దమ్ముంటే నా ముందుకు రా అనేసి అడుగుతాడు. నాకు తెలుసుకోవాలనుంది నువ్వెవ్వరో అనేసి అంటాడు. ఈడు స్లోగా ముందుకొస్తాడు ఫ్రెండ్ గాడు. ఒక్కసారి వీడి ఫేస్ చూడంగానే కెంజి షాక్ అయిపోతాడు టోటల్‌గా బ్లాంక్ మొత్తం. నెక్స్ట్ ప్యానెల్‌లో మనకిట్లా చూపిస్తారు. చాలా రోజులయింది కెంజి నిన్ను చూసి, నేనే నన్ను గుర్తుపట్టలేదా అనేసి అడుగుతాడు. ఈడేమో నింజా హఠోరి మాస్క్ ఏసుకొని ఉంటాడు. నికెలోడియన్ అనేసి ఒక ఛానెల్ ఉంటుంది. అందులో చూస్తే మీకు అర్థమైతది. నింజా హఠోరి అని చెప్పేసి ఒక యానిమే వచ్చేది. వీడు అదే మాస్క్ ఏసుకొని ఉంటాడనమాట. ఆ యానిమే చాలా ఫేమస్ చిన్న పిల్లల్లో. జపాన్‌లో కూడా చాలా ఫేమస్ అది. సో, ఈడ మాస్క్ ఏసుకుంటాడు. వాడిని వాడు కవర్ ఏసుకోవడానికి. ఇక్కడ ఉన్నోళ్ళందరూ పిచ్చి కుక్కల్లాగా అరుస్తూనే ఉంటారు. చప్పట్లు కొడుతూనే ఉంటారు. ఏంట్రా ఇది అనేసి కెంజి అనుకుంటాడు. అసలు ఆ పిచ్చి మాస్క్ నువ్వెందుకేసుకుంటున్నావు అనేసి అరుస్తాడు కెంజి. ఆ ఫ్రెండ్ గాడేమో నెక్స్ట్ ఏంటి అనేసి క్వెషన్ ఏస్తాడు. జెర్మ్స్‌ని శాన్ ఫ్రాన్సిస్కో అండ్ లండన్‌లో వదిలాము. నెక్స్ట్ ఎక్కడ అనేసి అడుగుతాడు. నెక్స్టా అనేసి కెంజి అంటాడు. అప్పుడు ఒకసారి వాడు ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడనమాట. మనం శాన్ ఫ్రాన్సిస్కోకి, లండన్‌కి ఎళ్ళాలి అనేసి అనుకుంటాడు గదా! అప్పుడు టోక్యోకి ఎళ్ళకూడదు మనము. టోక్యో ప్రాబబ్లీ చాలా ఎర్లీ అనేసి అనుకుంటాడు. సో, వాట్స్ నెక్స్ట్ అనేసి వాళ్ళు ఆ బుడ్డగాళ్ళిద్దరు అడగంగానే ఈడేదో చెప్పబోతాడు. కానీ దాంతో సీన్ కట్ చేసేస్తాడు. మళ్ళీ ప్రెజెంట్ కెంజిని చూపిస్తారు మనకి. నెక్స్ట్ ఒసాకా అనేసి అంటాడు. అరే! సూపర్! ఆఫ్‌కోర్స్ అది ఒసాకా అనేసి ఈడంటాడు ఫ్రెండ్ గాడు. ఒసాకా అంటే అది గూడా జపాన్‌లో ఒక చాలా పెద్ద ప్లేస్ అనమాట. తర్వాత ఈడట్లా తిరిగి లెట్ మీ ఇంట్రొడ్యూస్ యూ దిస్ వన్ అనేసి ఆళ్ళందరికీ చూపిస్తాడనమాట. వీడే ది గ్రేట్ ప్రాఫెట్ కెంజి అనేసి చెప్తాడు. ఆళ్ళందరూ కెంజి, కెంజి అనేసి అరుస్తారనమాట. "ఒక నిమిషం ఆగండి. నేను చెప్పేది వినండి. సైలెంట్‌గా ఉండండి" అని ఆడు అరుస్తాడు. నోరు మూసుకొని చెప్పేది వినండి అని అరుస్తాడనమాట. మీరందరూ నమ్మే ఈ ఫ్రెండ్ ఒక మర్డరర్ అనేసి చెప్తాడు. నవ్వడం ఆపండి అనేసి అరుస్తాడనమాట. ఇదిగోండి ఇదే ఒక ప్రూఫ్ అనేసి ఆ లేజర్ గన్ చూపిస్తాడు. ఈ వెపన్స్‌ని లేజర్ గన్స్ అంటారు. వీడు వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు అనేసి చెప్తాడు. ఇది చూస్తుంటే నాకైతే ఒక బొమ్మలాగా అనిపించట్లేదు. ఒకవేళ దీన్ని ఇలానే కంటిన్యూ అయ్యేటట్టు నేను చేస్తే చాలామంది విక్టిమ్స్ పెరిగే అవకాశం ఉంది అనేసి ఇట్లా గన్ పాయింట్ చేస్తాడనమాట ఫ్రెండ్ వైపు. ఒక్కసారి ఇట్లా ఫ్రెండ్ వైపు పాయింట్ అయ్యంగానే ఈళ్ళందరూ సీరియస్ అయిపోతారు మొత్తం. ఇంక నేను దీన్ని కంటిన్యూ అవ్వనివ్వను. నువ్వు శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా మందిని చంపేసావు. ప్లస్ లండన్‌లో కూడా చాలా మందిని చంపేసావు. అండ్ నువ్వు డాంకీని చంపేసావు అనేసి అరుస్తాడు. ఈ ఫ్రెండ్ గాడు ఫుల్లు పీస్‌ఫుల్‌గా ఉంటాడు అట్లనే. నువ్వసలు ఇట్లా గన్‌ని పాయింట్ చేసే పర్సన్‌వి కాదు కెంజి అనేసి అంటాడు. అండ్ ఇదొక్కటే కాదు, ఇంతకు మించిన చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది. నువ్వు నన్ను కాల్చలేవు అనేసి అంటాడు. ఏంట్రా రీజన్ అనేసి కెంజి అనుకుంటాడు. అప్పుడు ఈడు అడుగుతాడనమాట ఫ్రెండ్. ఇంతకీ కానా ఎలా ఉంది అనేసి. కెంజి గాడు అదేంటి వీడు కానా గురించి అడుగుతున్నాడు అని షాక్ అయిపోతాడు టోటల్‌గా. అప్పుడు ఫ్రెండ్ గాడు రివీల్ చేస్తాడనమాట ఇట్లా. నువ్వు కానా వాళ్ళ ఫాదర్‌ని షూట్ చేయలేవు గదా అనేసి. దాంతో వీనికి మాట రాదు నోట్ల నుంచి. ఏమన్నావురా నువ్వు అనేసి అడుగుతాడు మళ్ళీ. నువ్వు నా లిటిల్ బ్రదర్‌వి అనేసి అంటాడు ఫ్రెండ్. లైక్ లిటిల్ బ్రదర్ అంటే బ్రదర్ ఇన్ లా అనుకోండి. కెంజి ఆడు ఒక్క సెకండ్ ఇంకా లైక్ మొత్తం లోపల ట్రాన్స్‌లోకెళ్ళిపోతాడు. ఇది అబద్ధం, ఇది అబద్ధం అని గట్టిగా అరుస్తాడు. అప్పుడింక ఫ్రెండ్ గాడు ఇట్లా తిరిగి
ఆహ్, నా బ్రదర్‌కి ఇంకా ఒక గ్రేట్ ప్రాఫిట్‌కి మీరందరూ బ్లెస్సింగ్ ఇవ్వాలి అనేసి అరుస్తాడు. దెబ్బకి ఈయన్ని పట్టుకొని లాగేస్తా ఉంటారనమాట. లాగేసి అట్లా, 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 అట్లా మొత్తం స్టేజ్ బయటకి తోసేస్తారు కెంజీ గాడిని. కెంజీ గాడు ఇంకా నడుచుకుంటూ అట్లా బయటకొచ్చేసి కూర్చుంటాడు. వాడు చెప్పేది అబద్ధము. వాడు నా సిస్టర్ కానా వాళ్ళ పేరెంట్సా అనేసి అనుకుంటాడు. అండ్ ఒక్క సెకండ్ వీనికిట్లా లైక్ బ్లింక్ అయితది బుర్ర. కెంజీ-కున్ మనం ఆడుకుందామా? కెంజీ-కున్ మనం ఆడుకుందామా? అనేసి ఒకడు ఎనకాల నుంచి మాట్లాడుతా ఉంటాడనమాట. అదే నింజా హటోరి మాస్క్ ఏసుకొని. ఆడి ఫేస్ మొత్తం వాడి బాడీ అంతా గుర్తుకొస్తది. కానీ ఇంతకీ వాడెవడు అనేసి అనుకుంటాడు. బేసిక్‌గా ఆడి ఫేస్ ఏంటో వీడికి గుర్తురాదసలు. వాని పేరు కూడా గుర్తురాదు. దాంతో ఆ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్‌లో మనకి ఒక బిల్‌బోని చూపిస్తారనమాట. స్టార్టింగ్‌లో ఇద్దరు కమెడియన్స్ వచ్చి ఏదో సొల్లు కబుర్లు చెప్తా ఉంటారు కదా! జఫ్ఫా కామెడీ చేస్తా ఉంటారు. వాళ్ళిక్కడికొస్తారనమాట. ఇక్కడికొచ్చి అదిగో అదే స్టేజ్ ఆఫ్ లాఫ్స్ అనేసి నవ్వుకుంటూ ఉంటారాళ్ళు. రోల్ అప్ ది కర్టెన్స్ అనేసి ఏదో రిహార్సల్ చేస్తున్నట్టు చేస్తారు. ఆడియన్స్ అందరూ ఇక్కడే కూర్చొనుంటారు అనేసి అట్లా అంటాడు ఒక లడ్డుగాడు. అవునవును ఆడియన్స్ ఇక్కడే ఉంటారు అనేసి పక్కనోడు అంటాడు. వాళ్ళు అలా అలా ఏదో రిహార్సల్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారనమాట. అలా మెల్లగా వాళ్ళు గ్లౌజులేసుకోవడం స్టార్ట్ చేస్తారు. తర్వాత మాస్క్ కూడా యేసుకుంటారు. అలా యేసుకొని వాళ్ళకి వాళ్ళే ఏదో కామెడీలు చేసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే సడెన్‌గా ఒక ఫోకస్ లైట్ వచ్చి ఆళ్ళ మీద పడతదనమాట. "ఏం చేస్తున్నారురా మీరు? ఇంతకీ ఆ క్లోతింగ్ ఏంటి? మీరేం చేయబోతున్నారు?" అనేసి పోలీసోడొచ్చి అడుగుతాడు. ఈళ్ళిద్దరేమో "అరే! ఏమంటావురా నువ్వు? మనం ప్లాన్‌ని మార్చేద్దామా?" అనేసి అనుకుంటారు. "ఇదిగో ఇది తీసుకో" అనేసి ఒక బాటిల్ లాంటిది ఇస్తాడనమాట. అండ్ ఈడ బాటిల్‌ని తీసుకొని ఫాటుమని ఇసిరేస్తాడు పోలీసోడి మీద. అది ఇట్లా ఓపెన్ అయిపోతది వాని మొహం మీద. ఈళ్ళిద్దరు ఇంకా ఆ సీన్ నుంచి పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. ఎక్స్‌పెక్టేషన్స్‌తో డీల్ చేసుకో అనేసి అంటారీళ్ళు. ఆడేమో "ఏ ఆగండి మీరిద్దరు" అనేసి అరుస్తాడు. "మీరు నా మీద ఏమి విసిరేసినారు" అనేసి గట్టిగా అరుస్తాడనమాట. ఛీ! ఇది నా మీద మొత్తం నానిపోయింది. నేను తడిచిపోయా అనేసి అనుకుంటాడు. కానీ ఇట్లిట్లా తుడుచుకుంటూ ఉంటే ఈడి చేతిలో మొత్తం బ్లడ్ ఉంటది. అరే! ఏంట్రా ఇది అనేసి చూసుకుంటాడు. అండ్ వీడి కంట్లో నుంచి, నోస్‌లో నుంచి బ్లడ్ వస్తూనే ఉంటదనమాట. అండ్ సడెన్‌గా వాడి చెవులో నుంచి కూడా మొత్తం బ్లడ్ ఇట్లా స్ప్లాష్ అయ్యి చచ్చిపోతాడు ఆడు. మళ్ళీ న్యూస్ పేపర్‌లో ఇట్లుంటది. అటాక్ ఆన్ ది ప్లేస్ ఆఫ్ లాఫ్స్ అనేసి. ప్లేస్ ఆఫ్ లాఫ్స్ అంటే ఆ ప్లేస్ పేరనమాట. ఆ స్టేజ్ పేరు. మిస్టీరియస్ వైరస్ అనేది జపాన్‌లో గూడా వచ్చేసింది అనేసి న్యూస్ పేపర్‌లో ఉంటది. ఇది కెంజి గాడు చూస్తాడు. అండ్ ఈ చాప్టర్‌లో వాడు ఒకళ్ళతో మాట్లాడుతా ఉంటాడు. అది గూడా నా ఐడియానే అనేసి చెప్తాడనమాట. ఆ చాప్టర్ పేరు క్లాస్‌మేట్. వాడు మాట్లాడేది యుకిజితో అనమాట. నో లేదు అది ఇంపాసిబుల్ అనేసి యుకిజి అంటది. నాకు తెలుసు ఇదెంతో కష్టంగా ఉంది గదా! నమ్మడానికి అనేసి అంటాడు కెంజి. నేను ఈ విషయం ఎవరికి చెప్పినా గూడా అసలెవరు నమ్మరు అనేసి చెప్తాడు. నేను ఈ పనికిమాలిన స్టోరీని ఎవరికైనా చెప్పినా ఒకవేళ వాళ్ళు నమ్మితే గనక వాళ్ళు పిచ్చోళ్ళై ఉండాలి అనేసి అంటాడు. అప్పుడు తనేమో అహా! లేదు అనేసి అంటది. ఈడేమో నాకు తెలుసు ప్రాబబ్లీ నా దగ్గర ఏదో ప్లాన్ ఉంది అని నువ్వు అనుకుంటున్నావని. అలాంటి ప్లాన్ ఉండుంటే నిజంగానే బాగుండు అనేసి కెంజి అనుకుంటాడు. ఏదో చిన్నప్పుడు ఆటలా మాట్లాడుకున్న కొన్ని విషయాల కారణంగా నా వల్ల ఎన్నో థౌసండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోతున్నారు. ఇదంతా నా ఫాల్టే. ఎందుకంటే నేనే ఈ చెత్త స్టోరీని ఆలోచించాను అనేసి అనుకుంటాడు. ఇదంతా నా ఫాల్ట్ అనేసి ఫుల్లు కోపంగా అనుకుంటాడనమాట. నా వల్లనే డాంకీ గూడా చనిపోయాడు అనేసి అనుకుంటాడు. యుకిజి ఏమో కెంజి అనేసి ఇంక గట్టిగా అరుస్తది. ఇదేమి నీ ఫాల్ట్ గాదు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అందరూ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఇమాజిన్ చేసుకుంటారు అని చెప్పిద్ది. ప్లస్ నువ్వు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఒక ఈవిల్ కాన్స్పిరసీని క్రియేట్ చేద్దామని అనుకోలేదు. ఒక ఈవిల్ కాన్స్పిరసీ నుంచి ప్రపంచాన్ని కాపాడాలి అని అనుకున్నావు అని అంటది. ఈడేమో లేదు నేను చాలా పెద్ద స్టూపిడ్ పర్సన్‌ని అనేసి అనుకుంటాడు. అసలు నేను ఒక పెద్ద ఇడియట్‌ని. నేను అప్పుడు ఏం ఆలోచిస్తున్నాను. ఇదంతా అసలు నేను ఆలోచించి ఉండుండాల్సింది కాదు. నేనొక ఇడియట్‌గా పుట్టడం వల్లనే ఇప్పుడు పాపం నా ఇన్నోసెంట్ కానా గూడా అనేసి అనుకుంటాడు. అలా అనుకోని ఒకసారి గుర్తు తెచ్చుకుంటాడనమాట మళ్ళీ. ఆ ఫ్రెండ్ గాడు చెప్పిన మాటలు. "నువ్వు నన్ను షూట్ జేయలేవు. కానా యొక్క ఫాదర్‌ని నువ్వు షూట్ జేయగలవా?" అనేసి అదంతా. ఒకసారి కానాని గూడా గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు తిను అడిగిద్ది. ఏంటి కానాకి దీనికి సంబంధం ఏంటి అనేసి.
ఈడేమో లేదులే ఏం లేదు అనేసి అంటాడు. చెప్పడనమాట. నేను నీకు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే అని చెప్పి స్టార్ట్ చేస్తాడు చెప్పడం. నేను ఆ ఫ్రెండ్ యొక్క విక్టిమ్స్ మీట్‌కి ఎళ్దామని ప్లాన్ ఏస్తున్నా అనేసి అంటాడు. నేను వాళ్ళందరికీ చెప్దామని అనుకుంటున్నాను. ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్దాం అనుకుంటున్నా అనేసి అంటాడు. అప్పుడు తను అంటదనమాట ఇట్లా, ఒకవేళ మనం పోలీస్‌ని ట్రస్ట్ చేయలేకపోతే కనీసం నా లాయర్ ఫ్రెండ్ ఇచారానైనా మనం నమ్మొచ్చు అనేసి చెప్పిద్ది. నెక్స్ట్ వీకెండ్ మీటింగ్ ఉండబోతుంది అని తను చెప్పిద్దనమాట. అప్పుడు కెంజి ఇట్లా అనుకుంటాడు, ఇదెంతో దారుణమైన విషయము. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ప్రపంచాన్ని కాపాడదామని ఆలోచించాము. కానీ ఇప్పుడు ప్రపంచం నిజంగా డేంజర్‌లో ఉన్నప్పుడు మనం పెద్దోళ్ళుగా ఉండి కూడా ఏం చేయగలుగుతున్నాము అనేసి అంటాడు. అప్పుడు తను ఇట్లా అంటదనమాట, లేదు అది కాదు, ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు చిన్నప్పుడు ఏసిన ప్లాన్స్ అన్నీ గుర్తు తెచ్చుకో. ఆ కాన్స్పిరసీ అనేది నెక్స్ట్ ఎక్కడ పాకబోతుంది, నెక్స్ట్ ఎక్కడ అటాక్ ఒకసారి గుర్తు తెచ్చుకో. ఒకవేళ అది మనకు తెలిస్తే మనము ఆ ప్లేస్‌ని ప్రొటెక్ట్ చేయొచ్చు అనేసి అంటది. అప్పుడు కెంజి గాడు లేదు, నేనెంత ట్రై చేసినా గూడా నాకైతే అసలేం గుర్తు రావట్లేదు. నేనేం రికాల్ చేయలేకపోతున్నా అనేసి అంటాడు. అప్పుడు తను ఇట్లా అంటది, అయితే కనీసం మనం మన ఫ్రెండ్స్ దగ్గర హెల్ప్ తీసుకుందాము. రేపు దానికి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పిద్ది. అప్పుడు కెంజి ఇట్లా అంటాడనమాట. రేపు కాదు కదా విక్టిమ్స్ మీటింగ్, అది వీకెండ్‌లో గదా అనేసి అంటాడు. అప్పుడు తిను చెప్పిద్దనమాట, ఓరి దేవుడా! నువ్వు ఆల్రెడీ మర్చిపోయావా అనేసి. ఈడు అడుగుతాడు ఏంటది అని. అప్పుడు తను చెప్పిద్ది, రేపు క్లాస్ రీయూనియన్ గదా అనేసి. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి కెంజి వాయిస్ ఇనిపిస్తదనమాట. యుకిజీ ఆ నెక్స్ట్ రోజు రీయూనియన్‌కి రాలేదు అని. మనకక్కడ ఆ రీయూనియన్‌లో వాళ్ళు నవ్వుకోవడం చూపిస్తారు. కెంజి గాడు ఇట్లా ఫోన్‌లో మాట్లాడతాడనమాట. ఎంతసేపు త్వరగా రా అనేసి. ఫోన్ లోపల యుకిజీ ఇట్లా అనుకుంటది, నీకు నా జాబ్ గురించి తెలుసు కదా అని. అప్పుడు వాడు చెప్తాడు, "ఆ! అవును నువ్వు ఒక నార్కోయే" అనేసి అంటాడు. తను అరుస్తదనమాట. లేదు నేను ఒక కస్టమ్ ఆఫీషియల్‌ని, ఒక డాగ్ హ్యాండ్లర్‌ని అని చెప్పిద్ది. నా డాగ్ పేరు బ్లూ 3 అని చెప్పిద్ది. అప్పుడు ఈ కెంజి అంటాడనమాట, ఇంతకీ ఏమైంది? నీ కుక్క వేరే ఏ టూరిస్ట్‌నైనా కరిచిందా అనేసి అడుగుతాడనమాట. అప్పుడు తిను చెప్పిద్ది, లేదు వాడు సమ్ వైట్ పౌడర్‌ని కనుక్కున్నాడు అని. లైక్ ప్రాబబ్లీ వాళ్ళు డ్రగ్స్‌ని పట్టుకున్నారేమో. దాంతో ఇంక ఈడ ఫోన్ కట్ చేసేసి, ఓరి దేవుడా అనేసి ఇట్లా రిటర్న్ వచ్చేస్తాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో మళ్ళీ కెంజి వాయిస్ ఇనిపిస్తదనమాట. అసలు ఒక క్లాస్ రీయూనియన్‌లో నేను ఈ టాపిక్ గురించి ఎట్లా మాట్లాడగలను అనేసి అనుకుంటాడు. గూచి మన క్లాస్ యొక్క రిప్రజెంటేటివ్ ఇప్పుడు ఓటే సిటీ బ్యాంక్‌లో ఒక ఫైనాన్స్ డైరెక్టర్. ఇప్పుడు గూడా వీడు ఒక పెద్ద లీడర్ లానే ఉన్నాడు. నోబుఓ వాళ్ళ ఫాదర్ కూడా డాక్టరే. వీడు గూడా ఒక డాక్టరే అయ్యాడు. కొయిజుమి వీడికి ఎప్పుడూ బ్యాడ్ స్టమక్ ఉండేది. ఇప్పుడు గూడా అలానే ఉన్నాడు అనేసి అందరిని చూస్తా ఉంటాడీడు. వీళ్ళందరిని చూసి వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా మంచి విషయమే అనేసి అనుకుంటాడు. కానీ ఇందులో కొంచెం మంది మొహాల్ని నేను అసలు రికాల్ చేయలేకపోతున్నా అనేసి అనుకుంటాడనమాట. అండ్ వాళ్ళ మొహం మీదకెళ్ళి నీ పేరేంటి అని కూడా నేను డైరెక్ట్‌గా అడగలేను. యోచిత్సునే మారు, మీకైనా తెలుసా అసలు మీరెవరితో మాట్లాడుతున్నారో అనేసి వాళ్ళ వైపు చూస్తాడు ఒకసారి. ఆళ్ళెవరితోనో మాట్లాడుతా ఉంటారనమాట. ఈ హ్యూమన్ మైండ్ అనేది ఒక ఇడియాటిక్ థింగ్ అనేసి అనుకుంటాడు. ఆర్ అది జస్ట్ మెమరీయా అనేసి అనుకుంటాడు. అలా ఏదో ఆలోచిస్తూ ఉంటే సడెన్‌గా ఎనకాల నుంచి ఒకడు భుజం తడతాడనమాట. ఎవడ్రా అనుకోని ఈడు ఎనకాల చూస్తే ఒకడుండి "నువ్వేం మారలేదు కెంజీ" అనేసి అంటాడు. ఈ కెంజీ ఆడేమో "ఆ! అవును, అవును" అనేసి అంటాడనమాట. ఇంతకీ ఏంది సంగతి అని ఆడడుగుతాడు. ఏం లేదు" అనేసని అసలెవడ్రా వీడు అనేసి లోపల అనుకుంటాడు. అరే ఆలోచించు, ఆలోచించు ఎవడీడు, ఎవడీడు అనేసి ఆలోచిస్తా ఉంటాడు. ఆడేమో నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనేసి చెప్తాడనమాట. అప్పుడు కెంజీ గాడికి సడెన్‌గా గుర్తుకొస్తది. ఓకే. ఫుక్కుబే అనేసి అరుస్తాడు. ఈడేమో నన్ను ఆ పేరుతో పిలవకు అనేసి అంటాడు. అది చాలా పాత నిక్‌నేమ్, నేనిప్పుడు పెద్దోడినయిపోయా అనేసి అంటాడు. కెంజీ గాడు నవ్వుతాడనమాట. ఇంకా ఆళ్ళు తాగడం స్టార్ట్ చేస్తారు. నీతో గాని, ఓర్చోతో గాని నేనెవరితో అయినా ఈ విషయం గురించి మాట్లాడాలి అనేసి చెప్తాడు. ఓహ్! అవునవును. కానీ ఓర్చో రాడు కావచ్చు అనేసి కెన్యా అంటాడనమాట. ఈడేమో యాక్చువల్లీ నేను ఈ విషయం గురించి గట్టిగా మాట్లాడలేను అనేసి అంటాడనమాట. నా వైఫ్ సమ్ కైండ్ ఆఫ్ క్రీపీ కల్ట్ లోపల చేరిపోయింది అనేసి చెప్తాడు.
ఈడ మాట వినంగానే ఇట్లా తలకాయ తిప్పేస్తాడు. అప్పుడు ఈ ఫుకుబే గాడు కంటిన్యూ చేస్తాడనమాట. సో, ఏంట్రా అనేసి నా సోర్సెస్‌తో నేను చెక్ చేయడం స్టార్ట్ చేసినాను. దాంతో నాకు అర్థమైందేంటంటే, ఈ ఫ్రెండ్ అనే ఈ కల్ట్ యొక్క లీడర్ చెప్పే విషయాలన్నీ నువ్వు ఇంకా ఓచో చిన్నప్పుడు తయారు చేసిన ఆటలే అనేసి చెప్తాడు. దాంతో కెంజి షాక్ అయిపోతాడు టోటల్‌గా. స్టార్టింగ్‌లో నేను నువ్వే ఫ్రెండేమో అనుకున్నాను. కానీ నువ్వు కాదు ఫ్రెండ్ అనేసి చెప్తాడు. సో, దాంతో నేనొకసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేశా. ఈ విషయాలన్నీ ఎవరెవరికి తెలుసు అనేసి. నీకు, నాకు, యోచిత్సునేకి, మరువో, కెరియోన్, మోన్‌చాన్‌కి, డాంకీకి, ఓచోకి అండ్ దెన్ ఇంకొకడున్నాడు అనేసి అంటాడనమాట. దాంతో ఈ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఈ కొత్త ఫ్రెండ్ ఫుకుబే గాడు అందరి పేర్లు చెప్తాడు. కానీ ఆ ఇంకొకడెవరో ఆడి పేరు మాత్రం చెప్పడు. ప్రాబబ్లీ వాడే ఫ్రెండ్ కావచ్చు. ఈ వీడియోనైతే ఇక్కడికే ఎండ్ చేసేయాలి. ఇక్కడి వరకు వీడియోని చూస్తున్నారంటే జల్దీ జల్దీ ఒకసారి మన వీడియోకి లైక్ అయితే ఇచ్చేయండి. దీని నెక్స్ట్ పార్ట్ మాత్రము వేరే అంటే వేరే లెవెల్ ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ కొంచెం పెద్దగా కూడా ఉండబోతుంది. ఎందుకంటే దానిలో కొన్ని ఎక్కువ చాప్టర్స్ చెప్పబోతున్నానన్నమాట. ఈ వీడియోలో ఇంకా ఒక చాప్టర్ చెప్పొచ్చు బేసిక్‌గా. కానీ అది కూడా చెప్తే మీకు క్యూరియాసిటీ పీక్స్ అంటే పీక్స్‌కెళ్ళిపోతుంది. అంత పీక్స్‌లో వదిలేసి చెప్పాలని నాకైతే లేదు. సో, అయి మొత్తం ఒకటే వీడియోలో తయారు చేసేద్దాము. డోంట్ వర్రీ. అది మాత్రం ఫాస్ట్‌గానే తీసుకొని రావడానికి ట్రై చేస్తా. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియోస్ మీకు నచ్చితే గనక ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే లైక్ వాళ్ళకి మాంగా చదవాలి అన్నంత ఓపిక లేకపోతే నా వీడియోని దయచేసి షేర్ చేయండి. కొంచెం నాకు కూడా రీచ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసేసుకోండి. మీకు నెక్స్ట్ చాప్టర్ చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుంది నోటిఫికేషన్. నేను పెట్టగానే వచ్చేస్తుంది. ఓకే గైస్, దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బై ఫర్ నౌ.